మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు టీచర్లు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవారు. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తానని. కానీ ఈరోజు నేను దాన్ని కొంచెం మార్చి చెప్తాను. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తానని. జీవితం మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ ఒక ఎత్తు, మనం సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్ ఒక ఎత్తు. చరిత్ర మొత్తం తిరిగేసి చూడండి, రాజ్యాలు కూలిపోవడానికి, పెద్ద పెద్ద యుద్ధాలు రావడానికి, లేదా ఒక సామాన్య మనిషి మహాత్ముడిగా మారడానికి వెనుక ఉండే మెయిన్ రీజన్ సహవాసం. ఈరోజు మనం మహాభారతంలో మోస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అతను ఎంత గొప్ప వీరుడంటే అర్జునుడి కంటే ఎక్కువ స్కిల్ ఉంది. అతనికి ఎంత గొప్ప దానగుణం అంటే అడిగితే తన కవచ కొండలాలే ఇచ్చేశాడు. అయినా సరే అతను ఓడిపోయాడు, చనిపోయాడు. ఎందుకు? కేవలం ఒక రాంగ్ ఫ్రెండ్ వల్ల. అదే కర్ణుడి డైలమా. లైఫ్లో పవర్ఫుల్ ఫ్రెండ్ ఉంటే గెలుస్తామా లేదా రైట్ ఫ్రెండ్ ఉంటే గెలుస్తామా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మహాభారతంలో కర్ణుడి క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ ఫ్రెండ్స్. పుట్టగానే తల్లి వదిలేసింది, పెరిగింది రథసారథి ఇంట్లో, టాలెంట్ ఉంది, బలం ఉంది, విద్య ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళినా సూతపుత్రుడు అనే అవమానం. సొసైటీ నిన్ను రిజెక్ట్ చేస్తున్నప్పుడు, నీకు గుర్తింపు ఇవ్వనప్పుడు ఎవరైనా వచ్చి నీకు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేయాలనిపిస్తుంది కదా, లేదా వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కరెక్టేగా? అదే సిచ్యువేషన్లో దుర్యోధనుడు ఎంటర్ అయ్యాడు. రంగస్థలం మీద అందరూ కర్ణుడిని అవమానిస్తుంటే దుర్యోధనుడు ముందుకు వచ్చి వీడు సూతపుత్రుడు కాదు, అంగరాజ్యానికి రాజు అని ప్రకటించి కిరీటం పెట్టాడు. ఆ మూమెంట్లో కర్ణుడికి దుర్యోధనుడు దేవుళ్ళ అనిపించాడు. అక్కడే కర్ణుడు ఒక ఎమోషనల్ డెప్త్లో పడిపోయాడు, అంటే ఒక ఎమోషనల్ రుణంలో పడిపోయాడు. నా మిత్రుడు దుర్యోధనుడి కోసం నేను ఏమైనా చేస్తానని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యాడు కర్ణుడు. దుర్యోధనుడు కర్ణుడిని ప్రేమించి రాజుని చేశాడా, లేదా పాండవుల్ని ఎదిరించడానికి తన దగ్గర ఒక ఆయుధం కావాలని చేశాడా? ఒకసారి ఆలోచించండి. దుర్యోధనుడు పవర్ఫుల్ ఫ్రెండ్, నో డౌట్. రాజ్యం ఉంది, సైన్యం ఉంది, డబ్బు ఉంది. కానీ దుర్యోధనుడు ఎప్పుడైనా కర్ణుడి తప్పులను సరిదిద్దాడా? ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కర్ణుడు కూడా నవ్వుతూ సపోర్ట్ చేశాడు. ఒక నిజమైన మిత్రుడైతే కర్ణ, ఇది తప్పు, మనం స్త్రీని అవమానించకూడదని చెప్పాలి. కానీ దుర్యోధనుడు చెప్పలేదు. ఎందుకంటే దుర్యోధనుడికి కావాల్సింది కర్ణుడి సపోర్ట్, కర్ణుడి గ్రోత్ కాదు. మిత్రమా, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు భుజం తట్టేవాడు కాదు, ఆ తప్పుని సరిదిద్దేవాడే నిజమైన స్నేహితుడు. కర్ణుడు పవర్ని చూశాడు కానీ క్యారెక్టర్ని చూడలేదు. అందుకే అంత శక్తి ఉన్న అధర్మం వైపు ఉండి నాశనం అయిపోయాడు. ఇప్పుడు ఇంకో సైడ్ చూద్దాం, అర్జునుడు అండ్ కృష్ణుడు. దుర్యోధనుడితో పోలిస్తే కృష్ణుడు ఇంకా ఎక్కువ పవర్ ఉంది. ఆయన సాక్షాత్తు భగవంతుడు. కానీ కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయ్యాక అర్జునుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నేను యుద్ధం చేయను, నా వల్ల కాదన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? సరే అర్జున, నువ్వు రిలాక్స్ అవ్వు, నీ బదులు నేను యుద్ధం చేస్తా, కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడా? లేదు. కృష్ణుడు అర్జున్ని ఛాలెంజ్ చేశాడు. గీతోపదేశం చేసి లేదు యుద్ధం చేయి, ఇది నీ డ్యూటీ అని మోటివేట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. దుర్యోధనుడు టాక్సిక్ ఫ్రెండ్. నువ్వు ఏం చేసినా నేను నీతో ఉంటా, తప్పైనా పర్వాలేదని అంటాడు. ఇది ఒక గుడ్డి నమ్మకం. ఇక్కడ కృష్ణుడు రైట్ ఫ్రెండ్. నువ్వు తప్పు చేస్తుంటే నేను ఒప్పుకోను, నిన్ను సరిదిద్దుతా, నిన్ను గైడ్ చేస్తా అంటాడు. దీన్ని మార్గదర్శకత్వం అంటారు. దుర్యోధనుడు కర్ణుడికి తన స్వార్థం కోసం వాడుకున్నాడు. కృష్ణుడు అర్జున్ని పురుషోత్తముడిగా మార్చాడు. పవర్ఫుల్ ఫ్రెండ్ నిన్ను డిపెండెంట్గా మార్చేస్తాడు. రైట్ ఫ్రెండ్ నిన్ను ఇండిపెండెంట్గా మారుస్తాడు. మీలో ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు? మీరు క్లాస్ బంక్ కొడతా అంటే పద సినిమాకి వెళ్దాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు నాకు డ్రింక్ అలవాటు ఉంది అంటే ఏం కాదు మామ, ఎంజాయ్ చెయ్యి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా దుర్యోధనులు. వాళ్ళు మీ లైఫ్ శంకనాకపోతుంటే చూడడానికి రెడీగా ఉన్నారు, జాగ్రత్త. మన ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో ఫ్రెండ్షిప్ గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటంటే పరోక్షే కార్యహాంతారం, ప్రత్యక్షే ప్రియావాదీనం. దీని అర్థం ఏంటంటే నీ ముందు తీయగా మాట్లాడి నీ వెనుక నీ పని చెడగొట్టేవాడిని దూరం పెట్టాలి అని. హిస్టరీ చూడండి, రామాయణంలో విభీషణుడు ఇంకా కుంభకర్ణుడు, ఇద్దరికి అన్నయ్య ఎవరు? రావణుడు. కుంభకర్ణుడికి తెలుసు రావణుడు తప్పు చేస్తున్నాడని, కానీ అన్న రుణం అని చెప్పి తప్పుని సపోర్ట్ చేసి చనిపోయాడు. కానీ విభీషణుడు తన అన్నయ్య తప్పు చేస్తున్నాడని ధర్మం వైపు నిలబడి రాముని పక్కన చేరాడు. చివరికి ఎవరు మిగిలారు? ఎవరు రాజ్యానికి రాజు అయ్యారు? విభీషణుడు. కొన్నిసార్లు రైట్ ఫ్రెండ్ కోసం మన క్లోజ్ పీపుల్ని కూడా ఎదిరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమోషన్ కంటే ధర్మం గొప్పది. కర్ణుడి మిస్టేక్ అదే. అతను ఎమోషన్కి వాల్యూ ఇచ్చాడు కానీ ధర్మానికి వాల్యూ ఇవ్వలేదు. అందుకే కర్ణుడి డైలమా మనందరికీ ఒక గుణపాఠం. బలమైన వాడి పక్కన ఉంటే నీకు సేఫ్టీ ఉంటుందేమో, కానీ మంచివాడి పక్కన ఉంటేనే నీకు సక్సెస్ ఉంటుంది. సరే, పురాణాలు పక్కన పెడదాం. ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నీ చుట్టూ ఉన్న 5 ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయి.
వాళ్ళు నీ గోల్స్కి సపోర్ట్ చేస్తున్నారా లేదా డిస్టర్బ్ చేస్తున్నారా? నువ్వు ఏదన్నా కొత్త స్కిల్ నేర్చుకుందామంటే ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ చిల్ అవుదామని వెనక్కి లాగుతున్నారా? నీ తప్పులను నువ్వు చేసింది కరెక్టే అని సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ మీ ఫ్రెండ్ గ్రూప్లో మీ గ్రోత్ గురించి డిస్కషన్ లేకుండా ఎప్పుడూ గాసిప్స్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ లేదా టైం పాస్ మాత్రమే ఉంటే సారీ బాస్, నువ్వు కౌరవ సభలో ఉన్నావు, పాండవ సేనలో కాదు. నీకు పవర్ ఉన్న ఫ్రెండ్స్ అవసరం లేదు. ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, పోలీసులు తెలుసు అని చెప్పే ఫ్రెండ్స్ నిన్ను వీక్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పవర్ మీద నువ్వు డిపెండ్ అవుతావు కాబట్టి. నీకు కావాల్సింది నువ్వు చేయగలవు మామ, ట్రై చేయి అని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్. ఎక్కడో తప్పు చేస్తున్నావు చూసుకో అని గైడ్ చేసే ఫ్రెండ్. ఆఫీస్లో కూడా బాస్ తప్పు చేస్తే ఎస్ బాస్ అనేవాడు టెంపరీగా సేఫ్గా ఉంటాడు, కానీ కంపెనీ మునిగిపోతే వాడు కూడా మునిగిపోతాడు. ధైర్యంగా తప్పుని సరిదిద్దే కొలిగ్ లాంగ్ టర్మ్గా ఎదుగుతాడు. సో పవర్ని చూసి ఫ్రెండ్షిప్ చేయకండి, విలువలు చూసి ఫ్రెండ్షిప్ చేయండి. చివరిగా కర్ణుడి జీవితం మనకు నేర్పించిన గొప్ప పాఠం ఒకటే: లాయల్టీ ఈజ్ గుడ్ బట్ బ్లైండ్ లాయల్టీ ఈజ్ సూసైడ్. అంటే విశ్వాసం మంచిదే, కానీ గుడ్డి విశ్వాసం ఆత్మహత్యతో సమానం. నీ ఫ్రెండ్ పవర్, మనీ, స్టేటస్ ఇవి ఏవి నీ లైఫ్ని సేవ్ చేయవు. కేవలం రైట్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్ మాత్రమే నిన్ను సేవ్ చేస్తాడు. ఈరోజు ఒక పని చేయండి. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్ చూడండి. మీరు ఉన్న సర్కిల్ నిన్ను ముందుకు పుష్ చేస్తుందా లేక వెనక్కి లాగుతుందా? ఒకవేళ నిన్ను వెనక్కి లాగుతుంటే మొహమాటం వద్దు. కర్ణుడిలాగా సైలెంట్గా, సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి అక్కడే ఉండిపోకండి. బయటకు వచ్చేయండి. ఒంటరిగా ఉన్నా పర్లేదు, సింహం ఎప్పుడు ఒంటరిగానే వేటాడుతుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు, కృష్ణుడు లాంటి ఫ్రెండ్ అని వెతకడానికి ప్రయత్నించండి. ఒక మంచి ఫ్రెండ్ 100 మంది పవర్ఫుల్ బంధువుల కంటే ఎక్కువ. తెలివిగా ఆలోచించండి, స్నేహితుడిని జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే నీ స్నేహితుడే నీ భవిష్యత్తుకి మూలం. ఈరోజు నీ లైఫ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో, ఆ కృష్ణుడు ఎవరో కింద కామెంట్ సెక్షన్లో ట్యాగ్ చేయండి. వాళ్ళ విలువ వాళ్ళకి తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి, అలాగే మీరు జీవితంలో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.